మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 జూన్ మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలా తెలుసుకునే ముందుగా అసలు ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మిగతా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే, రవి జూన్ 15వ తారీఖున మిథునంలోకి ఉదయం 7:30 ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు జూన్ 1న మేషరాశిలోకి అంటే తన స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశిస్తాడు. అది కూడా పగలు 3:37. బుధుడు జూన్ 14వ తారీఖున మనకి వృషభం నుండి మిథునంలోకి ఆయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే గురువు మనకి మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం. శుక్రుడు జూన్ 12వ తారీఖున సాయంకాలం 6:30 ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. రాహుకేతువులు ఇద్దరు కూడా మనకి రాహు వచ్చి మీనరాశిలోను, కేతు వచ్చి కన్యారాశిలోను సంచారము. శని భగవానుడు తన స్వక్షేత్రం మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ మాసం మొదలుకొని అంటే ఈ మాసం ఉత్తరాభాద్ర నక్షత్రం నుండి మొదలుకొని మరియు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ ఆయన రేవతి నక్షత్రం వరకు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మేషరాశిలోకి వస్తుంది. మేషరాశికి రాసాధిపతి వచ్చి కుజుడు. మేషరాశి వారికి ఈ మాసంలో వీళ్ళకి ఈ జన్మ అధిపతి అంటే ఈ రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ రాశ్యాధిపతి స్వక్షేత్రంలోనే మాసం మొదలుకొని సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి ద్వితీయ స్థానంలో కాస్త గ్రహాలు ఎక్కువ సంచారము, వీటి వల్ల కొంతగా వీళ్ళకి ఏవైతే పరిస్థితులు ఏవైతే జరుగుతున్నాయో వాటిలో కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఎలా ఏదైనా చిన్న చిన్న గొడవలు కావచ్చు, లేదా బంధువుల్ని మిత్రుల్ని కలుసుకున్నప్పుడు ఏదైనా ఒక విషయం మీద చర్చిస్తున్నప్పుడు అది కొంత వాదనగా వెళ్ళి అక్కలేని గొడవలకు కావచ్చు, మాటలకు కావచ్చు, అపార్థాలకు కావచ్చు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మేషరాశి వాళ్ళు జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఇక్కడ వీళ్ళకి ఆదాయం ఉంటున్నా కూడా ఆదాయంతో పాటుగా మేషరాశి వాళ్ళకి ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది జరుగుతోంది. వీళ్ళకి కాస్త స్వతహాగా ఈ మాసంలో జన్మలో కుజుడు సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి కోపం అంటే ప్రతిదానికి కూడా కొద్దిగా సహనం తగ్గిపోవడం అనేది కనబడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీ విద్య, దూర విద్య, లేకపోతే ఏమైనా దూర దేశాలకు ప్రయాణాలు ఇలాంటి వాటిల్లో కాస్త మధ్యలో వాటికి సంబంధించిన పనుల్లో ఆలస్యం అవ్వడం, లేదా పనుల్లో ఒత్తిడి పెరగడం. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనిని ఒకసారికి పూర్తి అవ్వకుండా ఒక 3-4 సార్లు చేస్తే పూర్తి అవ్వడం, అంటే దాంతోపాటు సమయము కొద్దిగా వృధా అవుతుంది, మానసిక చింతన కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మేషరాశి వారు ముందుగా ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టు అంటే ఆ విషయం గురించి తెలిసిన వ్యక్తులను కలుసుకోవడం కానీ, లేదా దాని గురించి సమాచారాన్ని ముందుగానే చాలా కులంకుశంగా కనుక్కుని అప్పుడు ఆ పనుల మీద ముందుకు వెళ్ళడం ద్వారా సమయం కలిసి రావడం, అలాగే మానసిక చింతన అనేది కూడా తగ్గడం అనేది జరుగుతుంది. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి ధనస్థానంలో ఎక్కువ గ్రహాలు ఈ మాస ప్రారంభంలో వీళ్ళకి ఎక్కువ గ్రహాలు సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త వాక్స్థానం అంటే మాట్లాడేటప్పుడు స్థానంలో, కుటుంబ స్థానంలోనూ, కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యవహారపరంగా కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. అలాగే వీళ్ళకి కొద్దిగా ఎవరైనా సోదరమణులు ఎవరైనా ఉంటే ఇంట్లో అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతోనూ, లేకపోతే రక్త సంబంధికులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా మాట జాగ్రత్తగా వ్యవహరించుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే కొన్ని పనులు ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని పనులు అవ్వలేని స్థితిలో ఉంటే అలాంటి వాటికి నిరాశపడక్కర్లేదు. నిదానంగా మాసాంతానికి పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తుల్లో అంటే సెల్ఫ్గా వాళ్ళు చేసుకునే వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే భాగస్వామి వ్యాపారం కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు కాస్త చిన్న చిన్న అపోహలకు కావచ్చు,
లేకపోతే ఏదైనా గొడవలకు కావచ్చు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగ భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడతాయి. వాటిని సానుకూలంగా కూర్చుని మీరు ఎక్కడికక్కడ షార్ట్అవుట్ చేసుకోవడం ద్వారా కొంత అపోహలకు కావచ్చు, లేదా ఏదైనా గొడవలకి ఎక్కువగా అంటే ఏదైనా పెద్దవాళ్ళ వరకు గొడవలు వెళ్ళడం ఇలాంటివి ఏమైనా వచ్చే ఉండుంటే అవి ఆగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సంతాన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే శత్రువులు ఎంత మీ మీద దాడి చేద్దాం అనుకున్నా కూడా ఎక్కడొక్కడ భయం అనిపిస్తున్నా కూడా ఆ శత్రువుల శాతం అనేది కొంత మీకు తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే షష్ఠమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎంత పాడు చేద్దామని శత్రువులు ప్రయత్నించినా కూడా మీరు దానికి దొరకకుండా తెలివిగా మీ పనులు మీరు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ లలిత కళకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి చూసుకుంటే ఆరోగ్య విషయాలు కూడా కొంతవరకు వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. వీళ్ళు ఈ మాసంలో అంటే ఈ ప్రత్యేకంగా ఈ జూన్ మాసంలో వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, అలాగే ఈ మనకి సూర్యనారాయణమూర్తికి సంబంధించిన సూర్య నమస్కారాలు కానీ ఇలాంటివి ఏది చేసుకున్నా కూడా వీళ్ళకి ఉత్తమ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం దగ్గరలో మీకు ఇక్కడ ఏమైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే స్వామివారిని దర్శనం చేసుకుని మీరు పని మీద ముఖ్యమైన పనులు బయటికి వెళ్ళడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం మాస ఫలితాలు చూసుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం చూసిన మాస ఫలితాలు ఇవి గోచార ఫలితాలు. గోచార ఫలితాలు అంటే మనకి కేవలం 30% మాత్రమే వీటి ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా వాళ్ళ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలించుకోవాలి. ఎందుకంటే జన్మజాతకంలో జన్మకుండలిలో చూసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకం అనేది కనపడుతుంది. అంటే వాళ్ళకి జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు అనేవి ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఈ యొక్క గోచార ఫలితాలు బాగాలేకపోయినా ఇప్పుడు మీరు వినే ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నా మీ వ్యక్తిగత జాతకంలో కానీ అనుకూలంగా ఉన్నా, అంటే జరుగుతున్న మహర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి? కాస్త అనుకూలంగానే ఉంటాయి. దానికి తగ్గ పరిహారంలో ఏమైనా చేసుకుంటే మనకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ గోచారం బాగుంది, మనకి వ్యక్తిగత జాతకం బాగాలేదు కాబట్టి అప్పుడు వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఏవైనా దోష పరిహారాలు కానీ అలాంటివి చేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి రెండూ బాగుంటాయి కాబట్టి అప్పుడు అలాంటి వాళ్ళకి మనకి ఆ జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు పొందే ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు మన ఈ ఎప్పుడూ చెప్పుకునే మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ మాస ఫలితాలు గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాలను కూడా తప్పకుండా పరిశీలించుకుని రెండూ బ్యారేజ్ చేసుకుని అప్పుడు మాత్రమే ఈ ఫలితాలు అనేవి తప్పకుండా చూసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.